ప్రభుత్వం మాకు పథకాలు అందించాలి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు ఆలోచిస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా తెనాలి మహిళలు మాత్రం ప్రభుత్వానికే 6 కోట్ల ఆస్తిని ఎదురిచ్చారు. అతిబల అభ్యున్నతి కోసం విరాళాలు పోగేసి ఏర్పాటు చేసుకున్న భవనాన్ని సర్కారుకి అప్పగించారు. మహిళా సాధికారతకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెనాలి మహిళల చొరవను మంత్రి మనోహర్ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలి పచ్చని పంటలకే కాదు, మహిళల చైతన్యానికి నిదర్శనం. ఈ ప్రాంతంలోని మహిళా వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, చైతన్యవంతులైన గృహిణులు సుమారు 100 మంది కలిసి 1967లో తెనాలి మహిళా మండలి ఏర్పాటు చేశారు. విరాళాలు పోగు చేసి పట్టణ నడిబొడ్డులోని కొత్తపేటలో 514 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఓ భవనాన్ని నిర్మించారు. 1969వ సంవత్సరంలో స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా భవంతిని ప్రారంభించారు. డాక్టర్ చలసాని ఝాన్సీ వాణి, బోయపాటి సుభద్రాదేవి అధ్యక్షురాలు, కార్యదర్శులుగా అప్పట్లో మహిళల అభ్యున్నతి కోసం మొదలైన కార్యక్రమాలు అనేక సంవత్సరాలు కొనసాగాయి. మహిళా మండలి ఏర్పాటైన నాటి నుంచి సభ్యురాలిగా ఉన్న డాక్టర్ ముద్దన కస్తూరిబాయి సుమారు 20 ఏళ్ల క్రితం అధ్యక్షురాలయ్యారు. ప్రస్తుతం చాలా మంది సభ్యులు మరణించడం, మిగిలిన వారు వృద్ధాప్యం వల్ల క్రియాశీలకంగా లేకపోవడంతో కార్యక్రమాలు నెమ్మదించాయి. దీంతో మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అందిస్తే స్త్రీలకు మేలు జరుగుతుందని కస్తూరిబాయి భావించారు. సభ్యులందరి తీర్మానంతో భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించే కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. కస్తూరిబాయి దంపతుల్ని పూలబాటపై నడిపిస్తూ మండలి భవనానికి తీసుకొచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత నాదెండ్ల సమక్షంలో కార్యదర్శి కొసరాజు ఝాన్సీ కుమారితో కలిసి కస్తూరిబాయి భవనం పత్రాలపై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కస్తూరిబాయి తెలిపారు. మహిళకంటే మొట్టమొదటిగా మేము లైబ్రరీ ఒకటి పెట్టామండి. తర్వాత కుట్టు మిషన్లు పెట్టాం. 3 టీచర్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళు దాంట్లో శిక్షణ ఇచ్చి ఆ రెమ్యూనరేషన్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. తర్వాత భరతనాట్యం ఒకటి జరిగేదండి. బాలకేంద్ర పెట్టడం జరిగిందండి. దాంట్లో 4 వృత్తులకి వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు. డాన్స్ ఒకటండి, రెండోది మృదంగం, మూడోది చిత్రలేఖనం. ఇట్లాంటి వాటిలో ఎంతో మంది విద్యార్థులు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి అది రన్ చేసేవాళ్ళం అండి. పండగ సందర్భాల్లోనూ దీన్ని కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, హై స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, వేరియస్ కాంపిటీషన్స్, క్విజ్ అట్లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు అది ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళం అండి. ఇది మంచి ప్రభుత్వం అనేది నాకు చాలా గట్టి నమ్మకం. అందుట్లో మన మినిస్టర్ గారు కూడా అనుకున్న పని పూర్తిగా నెరవేరుస్తారండి. ఆయన మనస్తత్వం తెలిసిందని కాబట్టి ఈ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నా. డాక్టర్ కస్తూరిబాయి, కోటేశ్వరరావు దంపతులు కొసరాజు ఝాన్సీ కుమారిని మంత్రి నాదెండ్ల అధికారులు ఘనంగా సత్కరించారు. భవనానికి మరమ్మతులు చేసి నెల రోజుల్లోపు అందుబాటులోకి తెస్తామని నాదెండ్ల తెలిపారు. ఒక గజం దొరికితే దాని మీద ఏదైనా వేసేద్దాం అనే ప్రయత్నం దుర్మార్గంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఆ ఆలోచనలకి భిన్నంగా మన బిడ్డల కోసం, మరి భవిష్యత్తు కోసం, సమాజం కోసం మనం చేసే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళ విలువల్ని పక్కన పెట్టలేదు. కస్తూరిబాయి గారికి నేను మాటిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొరపాటు జరగకుండా 100% మీరు ఏ విధంగా కోరారో మీరు గానీ మీ సభ్యులందరూ కూడా కానీ 100% మేము ఆ విధంగానే విమెన్ ఎంపవర్మెంట్ కి, స్కిల్ డెవలప్మెంట్ కి, మహిళా సాధికారత కోసం, మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. 1-2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. మహిళా అభ్యుదయం, చైతన్యం, సాధికారత లక్ష్యాలుగా ఏర్పడినటువంటి తెనాలి మహిళా మండలి 5 దశాబ్దాలకు పైగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమించింది. అయితే నిర్వాహకులు కొంత వయోధికులు అయిన కారణంగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వానికి అప్పజెప్పే క్రమం 6 కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజేయడం సంతోషకరమైన విషయం. నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణా కేంద్రంగా దీన్ని మలిస్తే ఇంకా తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అలితో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, తెనాలి, గుంటూరు జిల్లా.